ఏలియన్ ఎక్స్ జస్ట్ బెంటెన్ యూనివర్స్లోనే కాదు, ఫిక్షనల్గా క్రియేట్ చేసిన పవర్ఫుల్ క్యారెక్టర్స్లోని టాప్లో ఉంటుంది. యాక్చువల్గా మనకి బెంటెన్ సిరీస్లోని ఏలియన్ ఎక్స్ పవర్స్ అనేవి జస్ట్ శాంపుల్ చూపించారు. దాని రియల్ పవర్స్ని కానీ మీరు తెలుసుకుంటే మరి ఇంత పవర్ఫుల్గా ఉన్నాడేంట్రా అని చెప్పి ఆశ్చర్యపడతారు. సో ఈ వీడియోలోని ఏలియన్ ఎక్స్కి సంబంధించిన టాప్ 10 పవర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 సైజ్. ఏలియన్ ఎక్స్ తన సైజ్ని ఎంతైనా కూడా పెంచుకోగలదు. బెంటెన్ యూనివర్స్లో పెద్ద ఏలియన్స్ అంటే బేబీక్ అని అనుకుంటాం, కానీ కామన్గా ఒక ఏలియన్ ఎక్సే దానికన్నా 100% హైట్గా అయితే ఉంటుంది. అంటే మీకు అర్థం చేసుకోండి ఎంత ఉంటుందో. దానికన్నా హైట్గా ఏలియన్ ఎక్స్లు అయితే పెరగగలవు. ఒక థియరీ ప్రకారంగా ఏలియన్-ఎక్స్లు కావాలంటే యూనివర్స్ కన్నా పెద్దగా అయితే మారగలవు. యూనివర్స్ కన్నా పెద్దగా మారడం అంటే మామూలు ఫీట్ అయితే కాదు. అలా సైజ్ కానీ పెరిగితే దాని స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఏలియన్-ఎక్స్ కానీ యూనివర్స్ అంత సైజ్ అయితే దాని చేతుల్లోని మన భూమి ఒక అన్నం మెతుకులా ఉంటుంది. మన భూమిలోని ఆకాశం దాకా ఉండే బేబీకే అంత విధ్వంసం చేస్తే మన భూమి అన్నం మెతుకులా ఉంటుంది ఏలియన్-ఎక్స్ చేతిలో. మరి అది ఎంత విధ్వంసం చేయగలదో మీ ఊహకే వదిలేస్తున్నాను. నెంబర్ 9 కాస్మిక్ ఎనర్జీ. ఏలియన్-ఎక్స్లకు ఉండే మెయిన్ పవర్స్లోని ఈ కాస్మిక్ ఎనర్జీ కూడా ఒకటి. ఎవరైనా ఎనిమి తనపైకి అటాక్ వస్తే ఈ పవర్ని ఏలియన్-ఎక్స్ అయితే ఫస్ట్ యూజ్ చేస్తుంది. ఈ కాస్మిక్ ఎనర్జీని ఏలియన్-ఎక్స్లు లిమిట్లెస్గా అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. సేమ్ టైం కాస్మిక్ ఎనర్జీని చాలా ఈజీగా అయితే అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. మార్వెల్లోని గెలాక్టస్ కాస్మిక్కి కింగ్ అని అనుకుంటాం, కానీ ఏలియన్-ఎక్స్ దగ్గర గెలాక్టస్ జస్ట్ జుజుబి, దేనికి కూడా పనిచేయడు. మార్వెల్లోని గెలాక్టస్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీని మెయిన్ పవర్గా పెట్టుకొని తను ఎన్నో ఫీట్స్ని చేశాడు. అది కూడా గెలాక్టస్కి కాస్మిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో కొంత లిమిట్ అనేది ఉంటుంది. తాను కానీ ప్లానెట్స్ని అబ్జర్వ్ చేసుకోకపోతే ఈ పవర్ అనేది పోతుంది. బట్ ఏలియన్-ఎక్స్కి అలా కాదు. ఏం చేయకపోయినా కూడా తను లిమిట్లెస్గా అయితే ఈ పవర్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. అంటే మామూలుగా ఉండదు మరి ఏలియన్-ఎక్స్ తోటి. నెంబర్ 8 క్లోన్స్. ఏలియన్-ఎక్స్లు కావాలి అంటే తనలాంటి ఎంతమంది వేల క్లోన్స్ నేను కూడా క్రియేట్ చేయగలవు. స్పెషాలిటీ ఏంటంటే ఈ క్లోన్స్ అనేవి నార్మల్గా ఒక ఏలియన్-ఎక్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంతే పవర్ఫుల్గా ఈ క్లోన్స్ కూడా ఉంటాయి. ఏ క్యారెక్టర్ అయినా తనకి సంబంధించిన క్లోన్స్ని కనుక క్రియేట్ చేసుకుంటే దానిలోని ఒరిజినల్ వాడికి సంబంధించిన పవర్స్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. కానీ ఏలియన్-ఎక్స్కి అలా కాదు. తను కొన్ని వేల ఏలియన్-ఎక్స్ని క్రియేట్ చేసినా కూడా తన పవర్స్లోని 1% కూడా తగ్గదు. ఒక్క ఏలియన్-ఎక్స్ అనేది వేల ఏలియన్-ఎక్స్లతోటి సమానం. నెంబర్ 7 కాపీ. ఏలియన్-ఎక్స్ ఏ ఏలియన్కి సంబంధించిన పవర్నైనా కూడా చాలా ఈజీగా కాపీ చేయగలదు. తన ఎదుట ఎంత పవర్ఫుల్ పర్సన్ ఉన్నా కూడా తన ఫుల్ పవర్స్ అనేవి ఏలియన్-ఎక్స్కి అయితే వచ్చేస్తాయి. వాటిని తను చాలా ఈజీగా కూడా యూజ్ చేయగలడు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ పవర్స్ని యూజ్ చేసుకుని అలాంటి ఏలియన్నే తను రీక్రియేట్ కూడా చేయగలడు. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే హీబ్లాస్ట్ కానీ ఏలియన్-ఎక్స్ పైకి అటాక్ వస్తే దాని ఫుల్ పవర్స్ని కూడా తీసేసుకొని దానిపైకే యూజ్ చేయగలదు. మళ్ళీ ఆ పవర్స్ని యూజ్ చేసుకుని అలాంటి ఏలియన్ని కూడా క్రియేట్ చేయగలదు. నెంబర్ 6 టెలికైనెసిస్. ఎవ్రీ ఎలిమెంట్ కంట్రోలింగ్. యూనివర్స్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ని కూడా ఏలియన్-ఎక్స్ అయితే కంట్రోల్ చేయగలడు. లైక్ వాటర్, ఫైర్, ఎయిర్, ఎర్త్, థండర్, ఎవ్రీథింగ్ తను మాస్టర్ లెవెల్లోనైతే కంట్రోల్ చేయగలడు. ఇంకా టెలికైనెసిస్ పవర్ని అయితే తను టాప్ లెవెల్లోని కంట్రోల్ చేయగలడు. తను ఎక్కువగా యూజ్ చేసే పవర్స్లోని ఇది కూడా ఒకటి. ఈవెన్ ఇందాక చెప్పిన ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ టెలికైనెసిస్ పవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెంబర్ 5 టైం పవర్స్. ఏలియన్-ఎక్స్కి సంబంధించిన టైం పవర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. కామన్గా మనకి తెలిసిన టైం ట్రావెల్ని కూడా ఏలియన్-ఎక్స్ చేయగలడు. డిఫరెంట్ లెవెల్స్లోని టైం ట్రావెల్ కూడా చేయగలడు. లైక్ డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో టైమ్ స్టోన్ లాగా ఒక వస్తువుకి సంబంధించిన పాస్ట్ని, ఫ్యూచర్ని కూడా చూడగలడు. పాస్ట్ స్టేజ్లోకి, ఫ్యూచర్ స్టేజ్లోకి కూడా తీసుకురాగలడు.
అలాగే తను ఒక ప్లేస్‌ని పాస్ట్‌లోకి, ఫ్యూచర్‌లోకి కూడా తీసుకెళ్ళగలడు. కానీ, ఆ హ్యూమన్స్ అనేవాళ్ళు పాస్ట్‌లోకి, ప్రెజెంట్‌లోకి మారిపోకుండా చూసుకోగలరు. ఇది ఒక డిఫరెంట్ టైమ్ ట్రావెల్ అని కూడా చెప్పచ్చు. లైక్ ఇలా, ఈ సీన్‌లో లాగా పాస్ట్‌లోకి, ఫ్యూచర్‌లోకి ప్రతి దానిలోకి కూడా ఏలియన్ ఎక్స్ అయితే తీసుకెళ్ళగలదు. తను మల్టీవర్స్ ట్రావెల్ కూడా చాలా ఈజీగా అయితే చేయగలదు. నెంబర్ 4 స్పీడ్ అండ్ టెలిపోర్టింగ్. ఏలియన్ ఎక్స్‌లు చాలా స్పీడ్‌గా ఉంటాయి. ఎంత స్పీడ్‌గా ఉంటాయి అంటే, ఒక్క సెకండ్‌లోని యూనివర్స్ మొత్తానికి కూడా చుట్టి రాగలవు. తన స్పీడ్‌ని కంపేర్ చేయాలి అంటే అస్సలు లిమిట్‌లెస్. తన స్పీడ్‌కి అసలు లిమిట్‌లెస్సే ఉండదు. ఇంకా టెలిపోర్టింగ్ విషయానికొస్తే, సెకండ్‌లోని యూనివర్స్ మొత్తాన్ని తిరిగి వచ్చే వాడికి టెలిపోర్టింగ్‌తో అసలు పని ఉంటదా చెప్పండి? నెంబర్ 3 స్ట్రెంగ్త్. ఏలియన్ ఎక్స్ స్ట్రెంగ్త్‌కి అసలు లిమిటే లేదు. తను గాని తలుచుకున్నాడు అంటే జస్ట్ తన హ్యాండ్ తోటే కొన్ని వేల ప్లానెట్స్‌ని సెకండ్స్‌లోనే డిస్ట్రాయ్ చేసి పడేయగలడు. బై మిస్టేక్ తన సైజ్ కానీ పెంచుకున్నాడు అంటే తన స్ట్రెంగ్త్ అనేది లిమిట్‌లెస్‌గా పెరుగుతూ పోతుంది. ఆ టైంలో తాను యూనివర్స్‌ని నాశనం చేసి పడేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరే థింక్ చేయండి. తను 8 ఫీట్ సైజులో ఉన్నప్పుడే యూనివర్స్‌లో ఉన్న చాలా ప్లానెట్స్‌ని డిస్ట్రాయ్ చేసి పడేయగలుగుతాడు. అలాంటిది తనే ఒక యూనివర్స్ అంత అయితే తన పవర్ లెవెల్స్, తన స్ట్రెంగ్త్ లెవెల్స్ అనేవి ఏ లెవెల్‌లో ఉంటాయో ఒక్కసారి ఊహించి కామెంట్ అయితే యేసుకోండి. నెంబర్ 2 స్ట్రాంగ్ బాడీ అండ్ డ్యూరబిలిటీ. ఏలియన్ ఎక్స్‌ల బాడీ అనేది ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది అంటే, ఏలియన్ ఎక్స్ తలుచుకున్న ఏలియన్ ఎక్స్ బాడీ పైన చిన్న గీత కూడా పెట్టలేదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఏలియన్ ఎక్స్‌లు ఎంత పవర్‌ఫుల్లో నేను ఇందాక చెప్పిన లిస్ట్ ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది. అలాంటి ఏలియన్ ఎక్స్ తన ఫుల్ పవర్‌ని యూజ్ చేసుకొని ఒక ఏలియన్ ఎక్స్ పైన అటాక్ చేసినా, ఆ ఏలియన్ ఎక్స్ పైన కనీసం గీత కూడా పడదు. అంత పవర్‌ఫుల్‌గా తన బాడీ అయితే ఉంటుంది. ఇంత స్ట్రాంగ్ బాడీ ఉన్న తర్వాత డ్యూరబిలిటీ అసల అవసరం ఉంటదా గురు? నెంబర్ 1, ఈ పవర్ వల్లే ఏలియన్ ఎక్స్‌లు ఎంతో పవర్‌ఫుల్‌గా అయితే ఉంటాయి. ఈ పవర్ గురించి కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బాగా వినండి. ఏం లేదు, జస్ట్ ఏలియన్ ఎక్స్‌లు ఏమనుకుంటే అది వెంటనే జరిగిపోతుంది. లైక్ ఈ వీడియోకి 1,000 లైక్స్ రావాలి అన్నాను అంటే వెంటనే ఆ లైక్స్ వచ్చేస్తాయి. మన భూమి పైన వెంటనే రీబూట్ అనేది ఉండకూడదు అని కోరుకుంటే అది మాయమైపోద్ది. దాన్ని తీసిన క్రియేటర్స్‌కి, చూసిన ఆడియన్స్‌కి కూడా మేము ఒకటి చూసామని చెప్పి గుర్తుండదు. కొంచెం సీరియస్‌గా మాట్లాడుకుంటే, విల్ జాక్స్ అనేవాడే యూనివర్స్‌లో ఉండకూడదు అని కోరుకుంటే వాడు మాయమైపోతాడు. వాడు చేసిన పనులన్నీ కూడా మాయమైపోతాయి. నార్మల్ అయిపోతాయి. వాడికి పరిచయం ఉన్న పర్సన్స్ కూడా తనని మర్చిపోతారు. జస్ట్ తనకి ఆ థాట్ వచ్చి ఇలా అయితే అనుకునే లోపే తను అనుకున్నది మొత్తం కూడా అయిపోతుంది. అంత పవర్‌ఫుల్‌గా అయితే ఏలియన్ ఎక్స్ ఉంటుంది. ఒకవేళ తన పైకి ఎవరైనా ఎనిమీ గాని వస్తే వాడితో ఫైట్ చేయవసరం లేదు. వాడు జస్ట్ పోతే అనుకుంటే చాలు, వాడు కనుమరుగైపోతాడు. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది ఏలియన్ ఎక్స్ పవర్స్ అనేవి. ఈ క్యారెక్టర్‌ని ఎవరు క్రియేట్ చేశారో కానీ, ఈ క్యారెక్టర్‌ని చాలా ఓవర్ పవర్‌ఫుల్‌గా అయితే క్రియేట్ చేశారు. జస్ట్ చెప్పుకుంటుంటేనే మనకి భయమేస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ అనేది రియల్ లైఫ్‌లో ఉంటే మన సిట్యుయేషన్ ఏంటిరా అని. సో, ఇది ఏలియన్ ఎక్స్‌కి సంబంధించిన ఫుల్ పవర్స్. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. కావాలంటే చెప్పండి, పార్ట్ 2ని కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. దానికోసం ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ చేయండి. నేను మరీ అంతేం ఎక్కువ అడగట్లేదు. జస్ట్ 100 లైక్స్ మాత్రమే అడుగుతున్నాను. 100 లైక్స్ అంటే మన ఛానల్‌కి అవి చాలా తక్కువ కాబట్టి, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే నేను పార్ట్ 2 చేయడానికి స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకుంటాను.